హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే బేకరీ స్టైల్లో రెడ్ వెల్వెట్ కేక్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం అయితే ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే పట్టుకోవాలండి, పిండి అన్నమాట. సో దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి జల్లెడని అయితే పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు దాకా మైదా పిండిని అయితే తీసుకోవాలి. సో చూసారు కదా, ఇలా తలకొట్టులాగా తీసుకోవాలి. సేమ్ నేను చెప్పినట్టు మాత్రమే చేస్తే మీకు ఈజీగా అయితే కేక్ అనేది వస్తుంది. కొంచెం పిండి ఎక్కువ తక్కువ అయినా కూడా కేక్ అనేది సరిగా రాదండి. సో మీరు ఏ మెజరింగ్ కప్ అయినా తీసుకోండి. తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని లాస్ట్గా రెడ్ ఫుడ్ కలర్ని కూడా 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇకైతే వాటిని అయితే బాగా జల్లించుకోవాలన్నమాట. మీరు ఎప్పుడు కేక్ చేసినా కూడా ముందు పిండిని అయితే జల్లించి అయితే పెట్టుకోవాలి, అప్పుడే కేక్ అనేది బాగా వస్తుంది. సో ఇకైతే పిండిని అయితే నేను జల్లించేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా అనుకుంటూ ఉంటే ఉండలు ఏమైనా ఉన్నా కూడా మొత్తం అయితే పిండి దిగిపోతుంది. సో ఇకైతే పిండిని జల్లించేసుకున్న తర్వాత జల్లెడని అయితే తీసి పక్కన పెట్టేసుకొని మనం జల్లించుకున్నటువంటి పిండిని ఉంటుంది కదా, ఒకసారి అలా కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేనైతే పిండిని అయితే మొత్తం కలిసిపోయేలాగా కలుపుకుంటున్నాను. మీరు కూడా అయితే అలా కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల కేక్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఒకసారి అలా కలిపెట్టేసుకొని అయితే దీన్ని మనమైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర షుగర్ పౌడర్ ఉందంటే డైరెక్ట్గా అది యూజ్ చేయొచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే 1 కప్పు వరకు అయితే షుగర్ని అయితే తీసుకొని దాన్ని పౌడర్ చేసుకుంటున్నాను. మనం పిండిని మైదా పిండిని ఎంతైతే యాడ్ చేసామో అంత క్వాంటిటీలో షుగర్ అనేది తీసుకోవాలన్నమాట. షుగర్ పౌడర్ని అయితే తీసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకున్నాను అనమాట. అక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తగా అయితే పౌడర్ అయిపోవాలి. షుగర్ అలా ఉంది అంటే అది కరగడానికి టైం పడుతుంది. షుగర్ పౌడర్ అయితే ఈజీగా కరిగిపోతుంది కాబట్టి ఇలా పౌడర్ని తీసుకోవాలి. దాన్ని అయితే మనం మెజర్ చేసుకోవాలన్నమాట. మెజర్ చేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో అందుకని అయితే నేను మెజర్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. సో చూసారు కదా, మనం పిండిని ఎంతైతే తీసుకున్నామో అంత క్వాంటిటీలో మన షుగర్ పౌడర్ని కూడా తీసుకోవాలి. సో చూసారు కదా, షుగర్ పౌడర్ని తీసుకున్నాను నేనైతే. అదైతే మనం ఏదైతే మిక్స్ చేసుకుంటామో ఒక బౌల్లో, ఆ బౌల్ని అయితే తీసుకుని దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే నేను ఎగ్ కేక్ అనమాట నేను చేసేది, రెడ్ వెల్వెట్. ఎగ్లెస్ అయితే మీరు పెరుగునైతే యూజ్ చేసుకోవచ్చు, అది ఇంకొక వీడియోలో అయితే మీతో చెప్తాను. నేను ప్రస్తుతానికైతే ఎగ్తో అయితే కేక్ చేస్తున్నాను. సో 1 కప్పు మైదాకైతే 2 ఎగ్స్ అయితే వాడుతున్నాను. నేనైతే 3 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ని అయితే తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర బ్లెండర్ లేదండి, సో అందుకని అయితే నేను మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా దాన్ని మిక్సీ పట్టాలన్నమాట ఎగ్ అనేది. ఎందుకనంటే ఎగ్ ఎంత బీట్ చేసుకుంటే అంత మనకి కేక్ అనేది పొంగుతుందన్నమాట, సాఫ్ట్గా వస్తుంది. సో చూసారు కదా, నేనైతే 2 ఎగ్స్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి మిక్సీ అయితే పట్టుకున్నాను. చూసారు కదా, ఇలా ఎగ్ అనేది మనకి వేసిన తర్వాత బీట్ చేసుకున్న తర్వాత ఇలా వైట్ కలర్లో అట్లా ఫామ్ అవుతుంది. అప్పటిదాకా బీట్ చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం షుగర్ పౌడర్ అయితే వేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి అయితే దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి విస్కర్ని చూసారు కదా, ఐడియా ఉంటుంది అందరికీ. ఈ విస్కర్ని తీసుకొని అయితే మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే షుగర్ పౌడర్ని వేసున్నాం కదా, షుగర్ పౌడర్ అనేది మనకి మొత్తం ఎగ్లోకి కలిసిపోవాలి. లేదు అని అంటే మనకి బేక్ చేసేటప్పుడు అంటుకోవడం, లేదనంటే మాడిపోవడం అట్లా జరుగుతుంది. షుగర్ ఎక్కడా కనిపించకూడదండి. సో మొత్తం అయితే కరిగిపోవాలి. సో అలా అయితే నేనైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే దీంట్లోకే మనం ఒక 1/2 కప్పు దాకా అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 1/4 కప్ అనమాట. 1/4 కప్ అయితే ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు కూడా అయితే ఫ్లేవర్లెస్ ఆయిల్నే యూజ్ చేయండి, వేరుశనగ నూనె అలాంటివి వాడకూడదు. అలాగే ఆల్రెడీ
యూజ్ చేసిన ఆయిల్ని కూడా వాడకూడదు, కేక్ అనేది టేస్ట్ మారిపోతుంది అనమాట. సో ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక కప్పు మైదాకి 1/4 కప్ ఆయిల్ సరిపోతుంది మీరు ఎప్పుడు కేక్ చేసినా సరే. సో ఇకైతే ఆయిల్ని కూడా మొత్తం కరిగిపోయేలాగా దాంట్లోకి కలిసిపోయేలాగా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. అదే విస్క్ చేసుకోవాలి, అంటే బాగా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ మంచి టేస్ట్ రావడం కోసం అయితే వెనిలా ఎసెన్స్ని అయితే తీసుకుంటున్నాను. ఇది ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఒక 6 డ్రాప్స్ దాకా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇకైతే వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసి మరొకసారి అయితే విస్క్ చేసుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తుంది అనమాట కేక్ అనేది ఈ టైంలో. సో వేసుకున్న తర్వాత అయితే ఒక పావు కప్పు దాకా అయితే మిల్క్ని అయితే తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు అనమాట అవి. సో ఇకైతే 1/4 కప్పు అవి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే బాగా మరొకసారి అయితే కలుపుకోవాలన్నమాట. మొత్తం షుగర్ పౌడరు మొత్తం ఎగ్ అంతా కలవాలి కాబట్టి బాగా అయితే వీలైనంత వరకు ఈ టైంలోనే మీరు బాగా కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేనైతే బాగా కలుపుకుంటున్నాను. మనం ఎంత కలుపుకున్నామంటే అంత బాగా వస్తుంది అనమాట. మనం మైదా పిండి కలుపుకొని పక్కన పెట్టుకుని అది యాడ్ చేసిన తర్వాత ఎక్కువ బీట్ చేసుకోకూడదు, ఈ టైంలోనే బాగా బీట్ చేసుకోవాలన్నమాట. సో ఇకైతే నేను బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకొని అయితే ఇప్పుడు మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్, అవైతే వీటిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత అయితే మరొకసారి పిండంతా దాంట్లోకి కలిసిపోయేలాగైతే విస్క్ చేసుకోవాలి. అదేనండి, కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్ లేదు అంటే ఇలాంటి ఒకటి ఉంటుంది కదా గరిట, అదే స్పాచ్లా, దాంతో అయినా సరే మీరు కలుపుకోవచ్చు. నాకు విస్కర్ అలవాటు, సో నేనైతే విస్కర్తోనే కలిపేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను మొత్తం బాగా వాటిని కలిసిపోయేలాగా కలుపుకుంటున్నాను. మీరు ఈ టైంలో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత హెవీగా కలుపుకున్నారు అని అంటే మనకి కేక్ అనేది సరిగా రాదండి. సో చూసుకొని మొత్తం కలిసిపోయేదాకా ఉంటే చాలు. ఈ టైంలో మీకు ఏదైనా పిండి గట్టిగా అనిపించింది అంటే కొంచెం పాలను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే సరిపోయింది ఎగ్జాక్ట్గా నేను చేసిన క్వాంటిటీకి. సో చూసారు కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఇలా పైకి ఎత్తితే జారుడుగా, అప్పుడే మన కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. నాకైతే నేను చూపించిన క్వాంటిటీస్లో అన్నీ సేమ్గా చేసుకున్నారంటే మీకు సరిపోతుంది. గట్టిగా అనిపించిందంటే మీరు కొంచెం పాలను యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. సో ఇకైతే చూసారు కదా, ఇప్పుడు మనం దేంట్లోకైతే బేక్ చేస్తామో అది గిన్నెనైతే తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట గిన్నె అంతటిని. ఎందుకంటే మనం దాంట్లో కేక్ బ్యాటర్ని యాడ్ చేస్తాం కాబట్టి. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను మొత్తం ఆ టిన్నుకి రాసుకుంటున్నాను అనమాట. ఏదైతే బేక్ చేయాలనుకుంటున్నానో ఆ టిన్నుని తీసుకొని మొత్తం చూపిస్తున్నట్లుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నట్లు పూసుకోవాలి. పూసుకొని ఇప్పుడైతే మనం బేకింగ్ పేపరు మనకి మాల్స్లో అట్లా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. అది వేసుకుంటే ఇంకా బాగా వస్తున్నాయి కేక్ అనేవి. ఇప్పుడైతే నా దగ్గర లేదు, సో అందుకనైతే నేను ఇంట్లో ఉన్న మైదా పిండిని అయితే దాని మీద వేసుకొని డస్ట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఒక స్పూన్ అలా వేసుకొని మనం దబర్ని తడుతూ ఉన్నాము అంటే మొత్తం కిందకి అలా జారుతూ వస్తుంది. అప్పుడు అది మనం ఆల్రెడీ నెయ్యిని వేసాం కాబట్టి అతుక్కుంటూ వస్తుంది. ఇలా డస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా తట్టుకుంటూ ఉన్నామంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది పొడి అనేది. మనం కేక్ బ్యాటర్ వేసినా కూడా అంటుకోదు అనమాట. సో చూసారు కదా, ఇలా మొత్తం అయితే కడాయికి మొత్తం పూసేసుకొని ఇలా అయితే ముందు పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కేక్ బ్యాటర్ని అయితే ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిని అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేస్తున్నప్పుడు మనకైతే కన్సిస్టెన్సీ చూసారా, ఇలా పడాలన్నమాట కేక్ బ్యాటర్ అనేది. ఇలా వచ్చింది అంటేనే మనకి కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్నట్టు. నాకైతే బాగా వచ్చిందనమాట కేక్ బ్యాటర్ అనేది. ఈ నేను చెప్పిన టిప్స్తో మీరు చేశారంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. బేకరీ స్టైల్లో లాగే మనం ఇక్కడ నుంచి ఇంట్లోనే అన్ని కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బేకరీకి వెళ్ళి కొనుక్కునే అవసరం కూడా ఉండదు. సో చూసారు కదా, మొత్తాన్ని అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎగ్ వేసాం కాబట్టి చాలా బబుల్స్ అనేవి లోపల ఉండిపోతుంది, అదే అండి హోల్స్ అనేవి పడతాయి. బాగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఏ గిన్నెలో అయితే బేకింగ్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి అయితే ఒక
లేయర్ వరకు శాండ్ అయితే తీసుకోవాలి, అది ఇసుకనండి. లేదంటే సాల్ట్ అయితే తీసుకొని ఒక లేయర్ వేసుకొని దాంట్లోకి ఇలాంటి ఒక స్టాండ్ అయితే ఉంచుకోవాలన్నమాట మిడిల్లోకి. మీరైతే దబర్ని కొంచెం పెద్దదిగానే తీసుకోండి, నా దగ్గర ఇదే ఉంది అందుకే ఇది తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ప్రీ హీట్ చేసుకోవాలి. ముందు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనమైతే ఇసుకని వేసుకున్నాం కదా, ఆ దబర్ని అయితే పెట్టేసుకొని దాని మీద అయితే మనం ఒక ప్లేట్ అనేది పెట్టుకోవాలన్నమాట, గాలిపోకుండా. ఇప్పుడు 10 మినిట్స్ అయితే అయిపోయింది. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చాలా హీట్గా ఉంటుందన్నమాట బౌల్ అనేది. ఇప్పుడైతే ముందు మనం బేక్ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాం కదండి, డస్ట్ చేసుకొని కేక్ బ్యాటర్స్, అదైతే లోపలికైతే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలాగా పక్కన అనేది గ్యాప్ ఎక్కువ ఉండాలండి. మీరైతే పెద్ద దబర్లను అయితే తీసుకోండి, లోపల పెట్టే దబర చిన్నది ఉండాలి. సో ఇకైతే పైన మళ్ళీ అయితే మూతను పెట్టేసి ఇప్పుడైతే మీడియం కూడా కాదండి, చాలా లో ఫ్లేమ్లో ఒక 30 to 40 మినిట్స్ అయితే కేక్ని అయితే వదిలేయాలన్నమాట. అలానే బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉన్నారంటే కేక్ అనేది సరిగా పొంగదు. నేనైతే ఒక 30 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి అయితే ఒక నైఫ్ని పెట్టి అయితే చూస్తున్నాను. మీరు కూడా ఇలాగే టెస్ట్ చేసుకోండి, మీకు అయిపోయిందో లేదనేది తెలుస్తుంది. సో ఒక నైఫ్నైనా తీసుకోండి, లేదంటే టూత్ పిక్నైనా తీసుకొని ఇలా గుచ్చారు అంటే మనకి తీసినప్పుడు ఆ నైఫ్కి కేక్ అనేది ఎక్కడ తగలకూడదు, బ్యాటర్ అనేది, అప్పుడే పర్ఫెక్ట్ అనేది. ఇప్పుడైతే నాకు కొంచెం తగిలిందనమాట, అంటే కొంచెం చెమ్మగా ఉంది, అంటే ఇంకా కేక్ అనేది ఒక 5 నిమిషాలు అనేది బేక్ అవ్వాలి అని అర్థం. సో ఇకైతే నేను ఒక 5 మినిట్స్ పాటు అయితే మళ్ళీ అయితే మూతను పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత అయితే ఒక 5 మినిట్స్ ఉంచాలన్నమాట. సో ఎందుకంటే అలా అతుక్కుంటూ రాకూడదు కేక్కి. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు టోటల్గా అయితే ఒక 40 మినిట్స్ అయితే పట్టింది నాకు కేక్ బేక్ అవ్వడానికి. సో ఇక మళ్ళీ ఇంకొకసారి అయితే నేను చూసుకుంటున్నాను అనమాట. 40 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి కేక్ బేక్ అయిందా లేదా అనేది. ఇప్పుడైతే నేను టెస్ట్ చేస్తే నాకు అయితే కేక్ బ్యాటర్ అనేది అంటుకోలేదన్నమాట. సో చూసారు కదా, మళ్ళీ ఇంకోసారి అయితే చూపిస్తున్నాను. ఇట్లా మనకి పెట్టగానే ఏం టచ్ అవ్వకుండా రావాలి కేక్ బ్యాటర్ అనేది. ఇప్పుడు మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇకైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దాన్ని అయితే వెంటనే పక్కన పెట్టేసుకొని లోపల ఉన్నటువంటి కేక్ బ్యాటర్ని అయితే తీసేయాలండి, లేదు అని అంటే కేక్ అనేది మాడిపోతుంది. సో చూసారు కదా, నేనైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి లోపల ఉన్నటువంటి దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అది కాలుతుందన్నమాట. సో నిదానంగా చూసుకొని మీరైతే తీసి పక్కన పెట్టేసుకోండి. సో తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అది చల్లారాలి. చల్లారకుండా మీరు కనుక కేక్ని దబర్లో నుంచి తీసేశారు అని అంటే కేక్ అనేది విరిగిపోతుంది, అలా తీయకూడదు. సో ఒక హాఫ్ అన్ అవర్ దానికి వదిలేసేయాలన్నమాట. కేక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే తీయాలి. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో రెడ్ వెల్వెట్ కేక్ అనేది. ఇది బేసిక్ కేక్ అన్నమాట. డెకరేషన్ అవి మళ్ళీ చూద్దాం మనము. ఇప్పుడైతే సైడ్స్న ఇలా మనం నైఫ్ని పెట్టి కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం మొత్తం ట్యాప్ చేసుకొని బౌలించుకొని తీసేసుకున్నామంటే మన కేక్ అనేది చూసారు కదా వచ్చేసింది. ఇకైతే మనం కేక్ డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని లేయర్స్ కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3 లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. నైఫ్ని అయితే ఇలా పెట్టేసి ముందుకి వెనక్కి అనుకుంటూ స్లోగా అయితే తీసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా అన్ని సైడ్స్న చిన్న చిన్నగా అనుకుంటూ అయితే కట్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేనైతే ఒక లేయర్ని అయితే కట్ చేశాను, చూపిస్తాను మీకు కూడా ఎట్లా వచ్చింది ఏంటనేది. సో నేనైతే ఒక లేయర్ కట్ చేశాను అనమాట. చూసారు కదా ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో, మనం బేకరీలో తెచ్చుకున్నట్లుగానే. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు ఇలానే వస్తుంది. ఎంత బాగా వచ్చిందో కదా, సూపర్ సాఫ్ట్గా ఉందన్నమాట. ఇప్పుడైతే 2 లేయర్స్గా చేసుకున్నాం కదా, పైన మనకి కేక్ అనేది ఇదైతే మనం ఐసింగ్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకునింది పైన మనకి ఉబ్బినట్టుగా అలా వచ్చింది కదండి, అది కూడా అయితే మనం కట్ చేసుకుందాము. డెకరేట్ చేసుకునే టైంలో మనకి యూస్ అవుతుంది అనమాట అది. సో నేనైతే పై లేయర్ను కూడా అయితే ఒకసారి అలా కట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, మొత్తం అయితే కట్ చేసుకొని 3 లేయర్స్కి అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇక అయితే మనం ఈ 3 లేయర్స్ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే డెకరేట్ చేసుకోవాలన్నమాట.
నేను ఎలా డెకరేట్ చేస్తాను ఏంటనేది ఇంకొక వీడియోలో అయితే మీకు చూపిస్తాను, మీరు దాన్ని అయితే చూడండి. సో ఇకైతే ఇంతే అండి బేసిక్ కేక్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.